హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు రుణమాఫీ డబ్బులు, అలాగే పంట నష్టానికి మరి ఎప్పుడు వస్తున్నాయి డబ్బులు, అలాగే వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పుడు పడుతున్నాయి మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ వస్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఎకరాలకు వస్తున్నాయి, 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఎకరాలు వస్తున్నాయని ఒక ఆతృతనే ఉంటుంది. 5 ఎకరాల వరకు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 4 ఎకరాలు అయితే పడ్డాయండి, మిగతా వారికి కూడా వస్తాయి. కొంతమందికి భూములు సాగు చేయకుండా బీడు భూములు అలాగే ఉంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కౌలకు ఇవ్వడం, బటాయిలకు ఇవ్వడం వల్ల వీళ్ళకు రాకపోవడం జరుగుతుంది. 19 లక్షల మందికి రైతు బంధు డబ్బులు అయితే కట్ అవుతున్నాయి, అయితే రద్దు అవుతున్నాయి. ఇక నుంచి ఇక రైతు బంధు డబ్బులు అయితే ఇక రావండి. ఇక వచ్చే వానాకాల సీజన్ వరకు మీకు రైతు భరోసా కింద 7,500, మొత్తం ఒక సీజన్కి 7,500 అండి. మరి 2 సీజన్లు కలిపి మీకు అయితే 15,000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే పంట నష్టానికి మీకు 10,000 రూపాయలు అయితే రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అయితే వ్యవసాయంపై ఆధారపడే వరకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రుణమాఫీ డబ్బులు ఒకే దఫాలో 2 లక్షలు అయితే మీకు మాఫీ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మేము దఫాలో 2 లక్షలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది మన సీఎం గారు.